కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 అంశాలు ప్రస్తావించేదానికి తిరుపతి నడిబొడ్డు రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రావడం జరుగుతుంది. మొదటిది మన ప్రాంతంలో ఉన్నటువంటి కన్నీటితో ఉన్నటువంటి నిరుద్యోగులు పూటిక లేక ఇబ్బందులు పడుతున్నారు, ఆకలితో చస్తున్నారు. నిరుద్యోగులు చదువుకొని మరి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. సత్యనారాయణ గారు రాయలసీమ ముద్దు బిడ్డ. ఆయన ఎవరంటే మీ అందరికీ తెలియకపోవచ్చు. వాళ్ళ అమ్మగారిది రాజంపేట టౌన్, వాళ్ళ నాన్నది తాడిపల్లి అనంతపూర్ జిల్లా. మరి రాయలసీమ ముద్దు బిడ్డ తిరుపతిలో తిరుగుతూ ఉండేవాడు. నాకు బాగా తెలుసు, వాళ్ళ నాన్న బాగా తెలుసు, మరి వాళ్ళ మామగారు కూడా నాకు బాగా తెలుసు. కేఆర్ వేణుగోపాల్ యుగంధర్ గారుల బిడ్డ. మరి ఈరోజు మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటా ఉన్నారు. మొన్న సత్యనారాయణ వెళ్ళి ప్రధానమంత్రిని కలిశాడు మోడీ గారు. ఈ మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను మరి చిప్ ఫ్యాక్టరీ లాగా గుజరాత్కు తీసుకెళ్లాలన్న కుట్రతో ఉన్నాడు. మేము దీన్ని ఖండిస్తున్నాం. రాయలసీమ ముద్దుబిడ్డ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ఆలోచించాలని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా నిరుద్యోగుల తరఫున రాయలసీమ తరఫున బాగా వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో మేము అడుగుతున్నాం. ఎంతోమంది ముఖ్యమంత్రులు 8 మంది ముఖ్యమంత్రుల పైనే వచ్చారు రాయలసీమ జిల్లాల్లో. ఎవరికి ఇటువంటి అవకాశం దొరకలేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మన నారావారిపల్లి నుంచి వచ్చాడు. ఆయనకు కూడా నేను తెలియజేస్తున్నా, ఇది మంచి అవకాశం. తెచ్చేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల రాయలసీమ బాగుపడుతుందని నాకు నమ్మకం లేదు. గంగా నది నీళ్లు తెస్తానంటావు, ఇవన్నీ ఆపేసి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మైక్రోసాఫ్ట్ మరి ప్రతినిధి సత్యనారాయణతో మాట్లాడవయ్యా చంద్రబాబు నాయుడు. ఈరోజు సాయంకాలమే మాట్లాడు. నేను కూడా మాట్లాడబోతున్నా, ఆయన నాకు తెలుసు. మరి ఖచ్చితంగా లక్షల మందికి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు భారతదేశంలో. అది ఎక్కడో పెట్టకుండా గుజరాత్ పోకుండా ఖచ్చితంగా రాయలసీమలో తీసుకొస్తే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. రాయలసీమ రతనాల సీమ కావాలనంటే, రాళ్లసీమ పోయి రతనాల సీమ కావాలంటే ఈ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టు తిరుపతి కానీ, అనంతపూర్ కానీ, కడప కానీ ఈ ప్రాంతాల్లో పెడితే మన ప్రాంతం అభివృద్ధికి వస్తుంది, హైదరాబాద్ లాగా. దీన్ని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నడిపొట్టు నుంచి ఈరోజు నేను ఆయన జాబ్ రాయిపోతున్నాను. సత్యనారాయణకి సంతకాల సేకరణ కూడా జరుగుతుంది. మేము కోట్ల సంతకాలు పెట్టిస్తాం. 100ల సంఖ్యలో కొన్ని సంతకాలు సేకరించి సత్యనారాయణకు మేము జాబ్ రాయిపోతున్నాం. ఈరోజే రాయిపోతున్నాం. ఈరోజే ఫోన్లో అయితే నేను మాట్లాడబోతున్నానని తెలియజేస్తూ, రెండో విషయం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి దర్శనాలు ప్రతిరోజు ఇస్తున్నారు. విఐపి దర్శనాలు వేల సంఖ్యలో ఇస్తున్నారు. వేల సంఖ్యలో టీడీపీ తీసుకుంటా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకి విఐపి బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు. 100ల సంఖ్యలో బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మేము తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల 25 రూపాయల టికెట్ మొదలుపెట్టాం. ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. 25 పోయి 50 రూపాయలే. 50 రూపాయలు 100 చేసాం, 100 500 చేసాం. మా కృషితో ఈరోజు టీటీడీకి సమృద్ధిగా నిధులు వచ్చాయి. కానీ విఐపి బ్రేక్ దర్శనాలు మేము మొదలుపెట్టాం. విఐపి బ్రేక్ దర్శనాల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ స్థానికులకు ఇస్తున్నది 0. రేపు వైకుంఠ ఏకాదశి వస్తూ ఉంది. లాటరీ టికెట్ వేస్తాడంట అనిల్ కుమార్ సింగయ్య.
మరి ఓ అనిల్ కుమార్, నువ్వు పంజాబ్ నుంచి వచ్చావు, మా పైన ఆంక్షలు పెడుతున్నావు. పంజాబ్లో వచ్చి మేము ఆంక్షలు పెట్టగలవా? ఓ అనిల్ కుమార్, మరి తిరుమల తిరుపతి దేవస్థానం తప్పనిసరిగా స్థానికులకు లక్కీ ట్రిప్పులన్నీ ఆపేసేయండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము స్థానికులకి ప్రత్యేక ప్రవేశ దర్శనం వైకుంఠ ఏకాదశికి ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినట్టుగానే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, చివరిలో మహాత్మా గాంధీ గారికి అవమానం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు మీద మేము ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వస్తే ఏదో పేరు పెట్టుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళది. తప్పురా బాబు, తల తిక్క పండిరా. ఓ భారతీయ జనతా పార్టీ నాయకులారా, తలలు మార్చుకోండి. మా జాతిపిత మహాత్మా గాంధీ పేరు మీదుగానే ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్ చేసి